ఆంధ్రప్రదేశ్ కూటమి పాలనపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తీవ్ర సంచలన కామెంట్ చేశారు. 15 నెలలకే చంద్రబాబు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత పెరిగిపోయిందని ఆయన అన్నారు. ఏ వర్గం కూడా సంతోషంగా లేరని, ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. కూటమిలో ఐక్యత లేనందువల్ల లోపల కుమ్ములాటలు, బయట బిల్డప్లు ఇస్తున్నారని, అసెంబ్లీలో ప్రజా సమస్యల బదులు వాదోపవాదాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈవీఎంలపై కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి ఉద్యోగాలు, అభివృద్ధి ఏమీ చేయలేకపోయారని, దళితులపై ప్రేమ నిజమైతే సీఎం కుర్చీ 2 ఏళ్లు వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలు కూటమి పాలనపై అసంతృప్తిగా ఉన్నారని తన సర్వేలో తేలిందని అన్నారు. ఇప్పుడు కూటమి దీనిపై ఎలా స్పందిస్తుందో మరి